సబ్స్క్రైబ్ టు డేసీ బుజ్జి. పొద్దున్నే వెలుగు తొంగి చూడగానే అందరూ చేరి భోగిమంటను వెలిగించి పండుగకు శుభారంభం చేశారు. వీధి మూలల్లో వేసిన పాత డిమ్మెలు, పొడి ఆకు కట్టెలు అన్నీ మంట దగ్గరకు తీసుకువచ్చి వేశారు. అటు పిల్లలు గట్టిగా కేకలు వేస్తూ ఉంటే, ఇటు పెద్దవాళ్లు భోగిపాటలు పాడుతూ ఉత్సాహంతో పండుగ వాతావరణాన్ని మరింత అలరించారు. భోగిమంట అనేది కేవలం చెత్తని కాల్చడానికి కాదు, మనసులో దాచుకున్న భారాన్ని, దుఃఖాలను, చెడు ఆలోచనలను ఆ మంటలో వేసినట్టు వదిలేయమనే సూచన. అందుకే ఈరోజు ఇల్లు శుభ్రం చేస్తారు, మనసు కూడా శుభ్రం చేసుకోవాలని భావిస్తారు. సూర్యుడు ఉదయించగానే గ్రామం మొత్తం బంగారు వెలుగుతో నిండిపోయింది. ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు మెరిసిపోయి వాకిళ్ల మీద పూల తోరణాలు కట్టారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని ఒకరి ఇల్లు నుంచి మరొకరి ఇంటికి పరిగెత్తుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ కేరింతలు పెట్టారు. ఆ సమయానికే ఇంటి పెద్దలు సూర్యుడికి నెయ్యి దీపం వెలిగించి బియ్యం గింజలతో శుభప్రణామం చేశారు. మూడో రోజు కనుమ. ఈరోజు పంటలో ప్రధాన భాగస్వామ్యమున్న ఆవులు, ఎద్దులకు ప్రత్యేక పూజ చేస్తారు. ఆవులకు కుంకుమ గంధం పెట్టి రంగురంగుల కడుపులంగాలు, గంటలు కట్టిస్తారు. పశువుల పూజ తర్వాత గ్రామం మొత్తం బంధువుల ఇంటికి వెళ్లి ప్రత్యేక వంటలను పంచుకుంటారు. కనుమ అనేది బంధాలు కలిపే రోజు, జంతువులకు గౌరవం చెప్పే రోజు.